వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ బ్రౌన్ రైస్ దోశలు టమాటా చట్నీ చేసినాను. బ్రౌన్ రైస్ దోశలు ఎలా చేయాలో చూద్దాము. ఒక 2 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు వైట్ రైస్, 1 కప్పు మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేయాలి. 1 స్పూన్ మెంతులు వేసి ఒక 12 గంటలు నానబెట్టాలి. ఉదయం నానబెట్టి సాయంత్రం రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ రైస్లోకి చట్నీ టమాటా పుదీనా కాంబినేషన్ చట్నీ చేసినాను. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, మిరపకాయలు, పుదీనా, టమాటాలు తీసుకోవాలి. వీటిని కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా. టమాటాలు, పుదీనా మా తోటలో పండినవే, మిరపకాయలు కూడా మా తోటలోనివే. ఒక స్టవ్ ఆన్ చేసి బాండ్ పెట్టేసి మిరపకాయలను వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి మిరపకాయలలో వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేగాలి. టమాటాలు ఎంత వేగితే చట్నీ అంత టేస్ట్గా వస్తుంది. ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా బాగా నూనెలో వేగనివ్వాలి. ఈ పుదీనా హెల్త్ కూడా మంచిది. తర్వాత ఉడికిపోయింది బాగా. ఇట్లా వేగిన తర్వాత అన్నీ కూడా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం దీన్ని రోట్లైనా రుబ్బుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల నువ్వుల పొడి తీసుకోవాలి. నువ్వులు వేయించుకొని నేను దంచి పెట్టుకుంటాను ఇట్లా పొడి. ఈ 2 స్పూన్ల నువ్వుల పొడి వేయాలి గ్రైండర్ జార్లో. 1 స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. కొంచెం వేగాక టమాటా చట్నీలో పోపు వేసేయాలి. టమాటా చట్నీ రెడీ అయిపోయింది దోశలకి. ఇప్పుడు మనము దోశలు వేసుకొని టమాటా చట్నీ, ఈ బ్రౌన్ రైస్ దోశలు కలిపి తింటే చాలా బాగుంటుంది. 2 కూడా హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ ఇది మాకు. మళ్ళీ నైట్కి కూడా వేసుకుంటాము. ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. కొద్దిగా నూనె రాసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా వస్తాయి బ్రౌన్ రైస్ దోశలు. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. వైట్ రైస్ లేకుండా వైట్ రైస్ కొద్దిగా వేస్తాం కాబట్టి ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఈ విధంగా అన్ని దోశలు వేసుకుంటూ
ఇప్పుడు దోశలు తినడానికి రెడీ అయింది. చట్నీ వేసుకొని దోశలు తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.